విశ్వవిఖ్యాత సార్వభౌమ నవరస నటనా ధురీణ నట గంభీర ఎస్.వి. రంగారావు గారి రానున్న జయంతి సందర్భంగా శతకోటి వందనాలు. ఆయన జీవించింది కేవలం 54 ఏళ్లు. కాని 500 ఏళ్లకు సరిపడా కీర్తి సంపాదించగలిగారు. చనిపోయి 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు. సత్కారాలు, పురస్కారాలు కాదు, కళాకారునికి కావాల్సింది ప్రేక్షకుల చప్పట్లు, అభినందనలు. ఆ విషయంలో ఎస్.వి.ఆర్. గారిది ప్రథమస్థానమే. అప్పుడు ఇప్పుడు వారు నటించని జోనర్ లేదు. ఒకటా రెండా? పౌరాణిక, చరిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలలో పాత్ర ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయటం ఎస్.వి.ఆర్. ప్రత్యేకత. గంభీరమైన విగ్రహం, దానికి తగ్గ స్వరం, సంభాషణా చతురత, నవరసాలను ప్రదర్శించే వదనం ఆయన సొత్తు. ఒకే సన్నివేశంలో భిన్న హావభావాలను క్షణకాలం మార్చి చూపించగల ప్రతిభ వారిది. నవ్వించటంలో ఎంత ఘటికుడో ప్రేక్షకులచే కన్నీరు పెట్టించే విషాదమూ పలికించగలడు. వారు తెలుగుగడ్డపై పుట్టటం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. భారతదేశ ఎల్లలు దాటి విదేశంలో ప్రశంసలు అందుకొని తెలుగు జాతి కీర్తిని పెంచారు. చిరంజీవిలా ప్రేక్షకుల అభిమానుల గుండెల్లో కొలువయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లైతే ఎస్.వి. రంగారావు గుండెలాంటి వారంటారు ఆయన్ని అభిమానించే ప్రేక్షకులు. నిండైన విగ్రహం, మంచి వాచకం, పాత్రకు తగిన అభినయం ఇవన్నీ ఆయన సొంతం. ఆ తరం ప్రేక్షకుల నుంచి ఈ తరం ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఎస్.వి. రంగారావు. ముఖ్యంగా ఖంగుమనే ఆయన కంఠం, కనులతో ఆయన చూపే భావాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేటట్టు చేశాయి. నటనలో కాని, డైలాగ్స్లో కాని ఆయన ఎవరినీ అనుకరించలేదు. భారీ డైలాగ్సు సైతం అవలీలగా చెప్పగలిగిన నటుడు ఎస్.వి.ఆర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నేడు ఆ మహానటుడి శతజయంతి సందర్భంగా ఆయన నట జీవితంలోని జరిగిన కొన్ని విశేషాలు, సంఘటనలు మనసు మార్చుకొని దుమ్ము దులిపేశారు. అంతటి గొప్ప నటుడికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తాత మనవడు విజయం తర్వాత నిర్మాత కె. రాఘవ అదే బృందంతో సంసారం సాగరం చిత్రాన్ని ఆరంభించారు. అందులో కీలకమైన పాత్ర ధరించిన ఎస్.వి.ఆర్. కోసం రచయిత, దర్శకుడు దాసరి ప్రత్యేకంగా పెద్ద సీన్ రాశారట. ఆ సీన్ కోసం మద్రాసు విక్రమ్ స్టూడియోలో ఓ రోజంతా కాల్షీట్ తీసుకున్నారట. షూటింగుకు వచ్చిన ఎస్.వి.ఆర్. సీన్ మొత్తం విని స్క్రిప్ట్ తీసుకొని 10 పేజీల సీనుని 5 పేజీలకు కుదించి, మీరు రచయిత కదా, అన్ని పేజీలు రాస్తే ఎలా అంటూ దాసరి నారాయణరావు మీద విసుక్కున్నారట. అప్పుడు దాసరి, మీకు మీ ఒక్క పాత్ర గురించే తెలుసు, నాకు మొత్తం సినిమాలో అన్ని పాత్రల గురించీ తెలుసు. కథ ప్రకారం మొత్తం 10 పేజీల సీన్ ఉండాల్సిందే అని బదులిచ్చారట. వెంటనే ఎస్.వి.ఆర్. రుసరుసలాడుతూ మేకప్ తీసేసి వెళ్ళిపోయారట. షూటింగ్ ఆగిపోవటంతో నిర్మాత రాఘవ దాసరిమీద విసుక్కొని ఎస్.వి.ఆర్.ను బతిమాలేందుకు తన కారులో ఆయనను అనుసరించారట. చాలా దూరం వెళ్లిన తర్వాత ఎస్.వి.ఆర్. కారు వెనక్కి తిరగటంతో మరో షూటింగుకు వెళ్ళిపోతున్నాడు కాబోలు అని భయపడుతూ రాఘవ తన కారును కూడా వెనక్కి తిప్పారట. ఎస్.వి.ఆర్. కారు తిన్నగా సంసారం సాగరం షూటింగ్ జరుగుతున్న విక్రమ్ స్టూడియోకే చేరుకుందట. మనసు మార్చుకున్న ఎస్.వి.ఆర్. మళ్లీ మేకప్ వేసుకొని రచయిత దాసరి రాసిన 10 పేజీల సీన్ మొత్తాన్ని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అద్భుతంగా పండించారట. మొత్తం ఒకరోజు పడుతుందనుకున్న సీన్ ఎస్.వి.ఆర్. మనసు పెట్టడంతో కేవలం 2 గంటల్లో పూర్తయిందట. రాఘవాచార్య ప్రభావం ఎస్.వి. రంగారావు తనమీద బళ్ళారి రాఘవాచార్య ప్రభావం ఎక్కువ అని చెప్పేవారు. నేను రాఘవాచార్య నటించిన సాంఘికాలు, పురాణాలు, ఇంగ్లీషు నాటకాలు అన్నీ చూసేవాడిని. ఆయన డైలాగ్స్ చెప్పే విధానం, టైమింగ్ అన్నీ బాగా పరిశీలించేవాడిని. డైలాగ్ మాడ్యులేషన్ రాఘవను చూసి నేర్చుకున్నాను. సంతానం సినిమాలో నా పాత్ర గుడ్డివాడి పాత్ర. అందుకని అంధుడైన ఒక బిచ్చగాడిని చూసి అతని ప్రవర్తనని, విన్యాసాల్ని పరిశీలించి ఆ ధోరణిలో నటించాను అని రంగారావు చెప్పారు. నియమ నిబంధనలకు అతీతుడు, నటచక్రవర్తి ఎస్.వి.ఆర్. రూల్స్ లేని ఏకైక నటుడు. అప్పట్లో సేలంలో మోడ్రన్ థియేటర్స్ స్టూడియో ఉండేది. వాళ్లు వివిధ భాషల్లో అదే సంస్థ పేరు మీద 100 చిత్రాలకు పైగా తీశారు. మోడ్రన్ థియేటర్స్ వ్యవహారం చాలా పద్ధతిగా ఉండేదట. హిందీ చిత్రం ఉస్తాదోంకో ఉస్తాద్ ఆధారంగా 1966లో వారు మొనగాళ్లకు మొనగాడు తీశారట. ఇందులో ఎస్.వి.ఆర్. ముఖ్య పాత్రధారి. షూటింగ్ జరిగే ఫ్లోర్లో ఎవరూ సిగరెట్ కాల్చకూడదు. కావాలనుకుంటే ఫ్లోర్ బయటకు వెళ్లి కాల్చుకోవాలి. ఇలాంటి రూల్ ఇంకే స్టూడియోలోనూ లేదు. ఈ రూల్స్ భరించలేక అన్నాచెల్లెలు చిత్రం నుంచి జగ్గయ్య తప్పుకున్నారు. అలాగే ఫ్లోర్లో ఏమీ తినకూడదు. ఉదయం అల్పాహారం, 11 గంటలకు టీ, కాఫీ ఇస్తారు. మధ్యలో ఏది అడిగినా ఇవ్వరు.
మధ్యాహ్నం 1 గంటకు భోజనం. అందరూ భోజనానికి డైనింగ్ హాలుకు వెళ్ళాలి. అక్కడ టేబులుపై అరిటాకు, పక్కనే చిన్న క్యారియర్ ఉంటాయి. ఎవరూ ఉండరు. ఎవరికి వారు వెళ్ళి అక్కడ కూర్చొని వడ్డించుకొని తినాలి. ఆకు, ఖాళీ క్యారియర్ అక్కడే వదిలివేసి చెయ్యి కడుక్కొని రావాలి. అంతా శాకాహారమే. సరిపోయేంత భోజన పదార్థాలు ఉండేవి. అయితే ఎస్వీఆర్కి ఈ రూల్స్ అన్నిటినుంచీ మినహాయింపు. ఆయన గదికే భోజనం, ఇతర సదుపాయాలు వెళ్ళేవి. ఆ మహానటుడిపై వారికున్న గౌరవం అలాంటిది. సినిమాలు చేస్తూనే నాటికలు కూడా వేశారు. రంగస్థల నటుడిగా విభిన్న పాత్రలు పోషించి వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించారు ఎస్వీ రంగారావు. అయితే సినిమాల్లో వేసిన ప్రఖ్యాత నటులు నాటకాల్లో నటిస్తే ఆ నాటకానికి అదనపు ప్రయోజనం కలుగుతుందని టికెట్టు కొనుక్కొని వస్తారని భావించారు. ఇందులో భాగంగానే పంజరంలో పక్షులు, భూ కైలాస్ నాటకాల్లో ఎస్వీఆర్ ముఖ్య పాత్రలు వేశారు. కానీ ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వలేకపోయారు. దాంతో ఆయన విరమించుకున్నారు. అంజలిగా మారిన ఎస్వీఆర్ మాయాబజార్లో ఘటోత్కచుడు మాయా శశిరేఖ రూపంలో నానా అల్లరి చేయటం కథలో భాగం. అలా స్త్రీ పురుష పాత్రలు పరస్పరం మారిన సందర్భాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ పురుష పాత్ర ప్రధానంగా రాసుకున్న కథతో కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత అది స్త్రీ పాత్రగా మారిన ఓ సందర్భమిది. కథలో ప్రధాన పాత్ర రామభక్తుడు. అనాథలైన ఓ తల్లికి, ఆమె కుమార్తెకు తన ఇంట ఆశ్రయమిస్తాడు. 20 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడతాడు. చివరకు ఆ అమ్మాయికి పెళ్లి చేసే సమయానికి ఆ తల్లీ కూతుర్లు తన కుమారుడిని హత్య చేసిన దుర్మార్గుడి భార్యాబిడ్డలని తెలుస్తోంది. తీవ్రమైన ఘర్షణ నేపథ్యంలో ఆ రామభక్తుడు నిండు మనసుతో వారిని క్షమించి ఎప్పటిలాగానే ఆదరిస్తాడు. ఇది ఇతివృత్తం. ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ నాటికి ఎస్వీఆర్ మరణించటంతో చిత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు, రచయిత గొల్లపూడి మారుతీరావు కలిసి చర్చించుకొని ఎస్వీఆర్ పాత్రను మహిళా పాత్రగా మార్చి అంజలీదేవితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అదే 1975లో విడుదలైన లలితా మూవీస్ వారి చల్లని తల్లి చిత్రం. తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఎస్వీ రంగారావు జన్మించింది జూలై 3, 1918 అయితే ఆయన మరణించింది జూలై 18, 1974 కావటం విశేషం. ఆయన పుట్టిన నెల, చనిపోయిన నెల కూడా జూలై కావటం కాకతాళీయమే. ఆయనలా హావభావాలు పలికించే నటుడు ఇంతవరకూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన నటించిన పాత్రలు వేలాది అభిమానుల హృదయాల్లో నిత్యం నిలిచే ఉంటాయి. ఆయన ఎప్పటికీ ప్రేక్షకులకు ఎస్ఎస్వీ రంగారావు గారే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, ఎస్వీ రంగారావు గారి సినిమాలతో మీకున్న మెమరీస్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ సినిమా ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.